సిటీల నాలాలు కంపుకొడుతున్నాయి. పూడికతీత పనులు ఎక్కడికక్కడే ఆగిపోయినాయి. దీనికి తోడు పూడికతీత పనుల్లా తీసిన మట్టిని ఆడికాడే ఉంచడంతోనే కంపుకొడుతున్నాయి. వచ్చేది వర్షాకాలం కావడంతో పూడికతీత పనులు త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు కాలనీవాసులు. రామ్నగర్లోని నాగమయ్య కుంట మీద రాజు గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. వారం 10 రోజులు అయితే వానాకాలం శురువవుతుంది. మరి వానాకాలం శురువైందంటే పట్టణం రోడ్లు మురికాలువలు ఎట్లుంటే అందరికీ తెలిసిందే. మరి అధికారులు ఆఫీసర్లు వానాకాలం ముందు ఈ పూడికతీత పనులు, ఈ నాలాలను సాఫ్ చేసుడు, డ్రైనేజ్ పైప్ లైన్లు అన్నీ సాఫ్ చేసుడు ఇవన్నీ చేస్తూనే ఉంటారు. మరి ఈ వచ్చే వానాకాలానికి పట్టణం పబ్లిక్ తప్లిక్ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, పూడికతీత పనులు ఎందాక వచ్చినాయి, అసలు అధికారులు ఏం చేస్తున్నారు ఒకసారి తెలుసుకుందాం. మరి ఇప్పుడు మనం ప్రస్తుతం రామ్నగర్లో నాగమయ్య కుంట దగ్గర ఉన్నాం. మరి ఇప్పుడు వారం రోజుల్లో వానాకాలం శురుగానుంది. ఈ వచ్చే వానాకాలానికి అధికారులు ఎంత మేరకు తీసిలంటే మన కళ్ళ ముందు కనబడతాను. ఇక్కడ పబ్లిక్ ఏమనుకుంటున్నారు వాళ్ళ మాటలు ఏందో. అమ్మ చెప్పమ్మా, నాలాల పూడికతీత మట్లు ఎట్లా తీస్తారు? ప్రతి సంవత్సరం ఇట్లనే ఉంటుంది కానీ అసలు మట్టి తీస్తలేరు. మాకు దోమలు అట్లనే ఎంత ఇబ్బంది అవుతుందంటే దోమలకు మళ్ళీ ఇంట్లో ముందటనే మా ఇంట్లో ముందటనే కాలువలు ఉన్నాయి. మట్టి తీయండి అంటే కూడా బడ్జెట్ లేదు. ఇప్పటికి గోడ కట్టట్లేదు బడ్జెట్. మట్టి కూడా అట్లనే ఉంటుంది. మా పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి. మొత్తం మురికి కాల వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. మాకు ప్రాబ్లం మాత్రం చాలా. ఎన్నిసార్లు ప్రతి సంవత్సరం ఇదే గొడవ అవుతుంది. తీయిస్తామంటారు, తీయొద్దు. మా ఇంట్లో ముందర తవ్వద్దంటే కూడా వినరు. చెత్త తీస్తా అంటారు, చెత్త సగం సగం తీస్తారు, వదిలేసి వెళ్ళిపోతారు. ఇప్పటివరకు 2 నెలలైనా తీయరు. మళ్ళీ వానాకాలం ఇప్పుడు ఇండ్లకే నీళ్ళు వస్తాయి డైరెక్ట్గా. మీరు చెప్పన్న ఈ నాల ఎక్కడి నుంచి వస్తుంది, ఎటు పోతుంది? ఏడాది ఇట్లనేనా లారీల కొద్ది పుడక తీస్తారా ఎట్లా? ఇది సికింద్రాబాద్ దగ్గర నుంచి ఇప్పుడు దాదాపు అంబర్పేట చే నంబర్ వరకు ఈ నాలా ప్రవహిస్తూనే ఉంటుంది. ఇది ప్రతి నెల ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంటుంది. పూడిక తీస్తూ ఉంటారు, పూడిక తీయరు, సగం సగం పనులు చేస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. అంతే, అక్కడికి అయిపోయిందని చెప్పేసి కాంట్రాక్టర్ కూడా మరి ఏం చేస్తారో ఏం సంగతి తెలియదు. మీకైతే దీనికైతే మీకు ప్రూఫ్ అయితే కనిపిస్తుంది, ఎంత తీసిరు ఎంత తీయలేదు ఏంటి ఏం సంగతి అని. ఇంకా ముందుకు పోతే ఇంకొక కుప్ప కూడా కనబడుతుంది అక్కడ ముంగడికి వెళ్తే. కానీ దీనికి సరిగ్గా అధికారులు సరిగ్గా ఇది చేస్తలేరు. మరి దానికి మించి ముఖ్యంగా జిహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి గారు మరి ఏమి అబ్జర్వ్ చేస్తున్నారో ఏం సంగతి తెలియదు. కానీ ఈ అవస్థ మాత్రం ప్రతి ఉంటుంది. మళ్ళీ వర్షాకాలం వస్తే మాత్రం చాలా ఇబ్బంది. కానీ దీని గురించి పరిష్కారం లేదు, శాశ్వత పరిష్కారం చూడట్లేదు. నేను అధికారులను ముఖ్యమంత్రి గారికి ఇదే తెలియజేస్తున్న ఏంటంటే దీన్ని కంపల్సరీగా దీన్ని ఒక శాశ్వత పరిష్కారం ఏర్పరచుకొని మంచి అందరినీ చూసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది అంటే మొత్తానికి నాగమయ్య కుంట వానాకాలం మొత్తం నడుముల లోతు వరకు ఇక్కడ మునిగిపోతుంది. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల అన్ని కాలనీలు అన్నీ మునిగిపోతాయి. చాలా ఇబ్బందులు అయితే తక్లీఫ్ అయితే చాలా మంది పడతారు. మనం ఇప్పుడు రామ్నగర్ గుండు సర్కిల్లో ఉన్నాం. ఇక్కడ సివరేజ్ పైప్ లైన్స్, ఇక్కడ పెద్ద సివరేజ్ పైప్ లైన్స్ ఉన్నాయి. ఇక్కడ గత వారం రోజులుగా 4 సార్లు సివరేజ్ పైప్ లైన్ నుంచి వెళ్ళి మొత్తం డ్రైనేజీ మొత్తం పొంగి పొర్లుతూ ఉన్నది. ఇక్కడ స్థానికులు ఏమంటున్నారు వాళ్ళని అడుగుదాం. మరి వారానికి ఎన్నిసార్లు పొంగుతుంది ఈ సివరేజ్ పైప్ లైన్? సార్ చెప్పండి సార్, మీది ఇక్కడనే ఉంటారా? ఇది స్థానికంగా ఉంటాం మేము, రామ్నగర్ గుండు దగ్గరే. గత కొన్ని రోజులుగా 15 రోజుల్లో ఇది కనీసం ఒక 7వ 8వ సారో ఈ యొక్క డ్రైనేజ్ లైన్ పొంగడం జరుగుతుంది. తరచుగా మేము అధికారులకు ఫోన్ చేయడము, అధికారులకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఈ లారీ ఏదైతే ఉందో ఇది 2 రోజులకో 3 రోజులకో ఒకసారి మాత్రమే ఈ యొక్క రామ్నగర్ గుండు ప్రాంతానికి రావడం జరుగుతుందని, అది అయిన తర్వాతనే తీయడం జరుగుతుందని చెప్పడంతో ఆ 3 రోజులు కూడా ఈ మెయిన్ రోడ్డు నుంచి మొత్తం నీళ్లు వారుకుంటూ టోటల్గా కింది దాకా వెళ్తే కింద కూడా దేవాలయం ఉంది, ఆంజనేయ స్వామి టెంపుల్. జనాలందరూ కూడా ముక్కు మూసుకొని భరించలేని స్థితిలో ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళడం జరుగుతోంది. ఆ కింద దేవాలయం దగ్గర ఉన్నటువంటి భక్తులకు కూడా తీవ్ర అసౌకర్యము. అలాగే ఈ మెయిన్ రోడ్డు మీద ఇప్పుడు మీరు చూస్తున్నారు అన్ని బస్సులకు కూడా ఇది మెయిన్ సెంటర్. ఇటు దిల్సుఖ్నగర్ పోయేది కానీ, సికింద్రాబాద్ పోయేది కానీ, కోటి పోయేది కానీ అన్ని బస్సులకు కూడా రామ్నగర్ గుండు మెయిన్ సెంటరు. అలాగే ఆ మట్టి మీరు చూడటం జరుగుతుంది. ఈ తీయాల్సిన మట్టి కేవలం 4 గంపల మట్టి బయటికి తీస్తున్నారు. మేము తూతు మంత్రంగా పనిచేసామని చూపెట్టుకోవడానికి అది తీస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 2 రోజులకి మళ్ళీ ఇది పొంగడం మొదలు, మళ్ళీ మేము అధికారులకు ఫోన్ చేయడం మొదలు. ఈ రకంగా గత 15 రోజుల నుంచి రెగ్యులర్గా ఈ సమస్య తీవ్రంగా ఈ యొక్క కాలనీవాసుల్ని వేధిస్తోంది. ఇది ప్రధాన రోడ్డు రామ్నగర్ నుంచి విఎస్టీ, మేదిపట్నము,
ఈ సరిహద్దు తదితర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళందరూ ఇక్కడికి వస్తూ ఉంటారు. చుట్టుపక్కల వాళ్ళందరూ ముక్కు మూసుకొని ఆల్మోస్ట్ ఆల్ ఈ బట్టలన్నీ ప్యాంటు షర్టు పైకి లేపుకొని నడవాల్సిన పరిస్థితి వస్తున్నది. ఈ పక్కనే బ్యాంక్ ఉన్నది. బ్యాంక్ వచ్చే కస్టమర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఈ స్థానికంగా మేము ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా కానీ వాళ్ళు ఏదో తూతుమంత్రంగా వచ్చి సర్వీస్ చేస్తున్నారు, వెళ్ళిపోతూ వస్తున్నారు. కానీ మళ్ళీ 2 రోజులకి ప్రాబ్లం యథావిధిగా ఉంటున్నది. దీనికి ప్రధాన కారణం ఇదైతే లైన్ ఉన్నదో ఇది పురాతన లైను, 15-20 సంవత్సరాల క్రితం వేసిన లైను. దీని తర్వాత కూడాను ఎన్నో అపార్ట్మెంట్స్ వచ్చినాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత కూడాను దానికి సరిపోయేంత వాటర్ అవుట్పుట్ ఇవ్వలేకపోతున్నారు. దీనివల్ల ఈ స్థానిక సమస్య 2 రోజులకోసారి పునరావృతం అవుతుంది. ఇది ఒకటి ప్రధాన రోడ్డే కాదు, ఈ గల్లీలలో చూసుకున్నా కానీ, బాలాజీ నగర్లో చూసుకున్నా కానీ, లలితా నగర్లో చూసుకున్నా కానీ తీవ్రం ఈ ప్రాబ్లమ్స్ ఈ బస్తీ వాళ్ళందరం ఎదుర్కొంటూనే ఉన్నాం. మరి ఇప్పటికైనా ఈ 2 శాఖలకు సంబంధించిన అధికారులు సమన్వయం చేసుకొని పనిచేసి వచ్చే వానాకాలంలో హైదరాబాద్ పబ్లిక్ తిప్పలు లేకుండా చేస్తారని హైదరాబాద్ పబ్లిక్ ఆలోచన చేస్తున్నారు. ఆ ఆలోచన మేరకు అధికారులు కూడా చక్కగా పనిచేయాలని చెప్తున్నారు. వీడియో జర్నలిస్టు మహేష్తో రాజు, V6 న్యూస్, హైదరాబాద్.